హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలానే నాతో కనుక మీరు పర్సనల్గా ఈసెట్ డౌట్స్ కోసం కానీ మాట్లాడాలనుకున్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ నుండి నితిన్ కొల్లూరు అనే ఐడి ఉంటుంది, దాన్ని సెర్చ్ చేసి మీరు అక్కడ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఓకేనా? సో నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి, ఐ విల్ ట్రై. ఓకే, ఈ వీడియో ఏంటంటే మెయిన్గా కేటగిరీ వైజ్ ఏపీ ఈసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ దేనికి సంబంధించి అంటే గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నంలో ఉంది కదా, దానికోసం. అండ్ అలానే విష్ణు కాలేజ్ భీమవరం, మీ అందరికీ తెలిసిందే. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓన్లీ కోఎడ్కి సంబంధించి, విఐటి మాత్రమే, విఐటి ఉమెన్స్ కాదు. ఉమెన్స్ ఉంటుంది కదా విష్ణు ఉమెన్స్ కాదు, విష్ణు కోఎడ్కి సంబంధించి విఐటి. ఓకే, విఐటి భీమవరం దానికి సంబంధించి కట్ ఆఫ్. అండ్ అలానే ఎస్ఆర్కేఆర్ భీమవరం, ఇదేంటంటే సాగి రామకృష్ణం రాజు. ఈ 3 కాలేజెస్కి సంబంధించి మనం ఈరోజు కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి 2020 ప్రకారంగా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2021కి సంబంధించి అప్పుడే రావు, ఇంకా అప్పుడే రాలేదు కూడా. అండ్ కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ ఇయర్ ఒక్కొక్క కేటగిరీ నుండి ఓసీ వాళ్ళు, తర్వాత బీసీ వాళ్ళు, బీసీలో బీసీబీ, బీసీఏ, బీసీసీ, అలాగా ఫీమేల్ ఎంత కట్ ఆఫ్ ఉంది, మేల్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అని చెప్పి కేటగిరీ వైజ్ ప్రతి బ్రాంచ్ నుండి మనకైతే లిస్ట్ అనేది వచ్చింది ఈ 3 కాలేజెస్కి సంబంధించి. ఫస్ట్ అయితే ఈ 3 కాలేజెస్ కోసం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ కాలేజెస్ ఏమైనా ఉన్నట్టయితే నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అయితే మనం గాయత్రి విద్యా పరిషత్ ఎక్కడ ఉంది మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం ఉంది. ఇది 2020 సంబంధించి అకాడమిక్ ఇయర్లోని లాస్ట్ జాయిన్ అయ్యింది. ఏంటి అంటే చూడండి, సో ఓసీ జనరల్ కేటగిరీలో ఒక్కొక్క బ్రాంచ్కి సంబంధించి ఇచ్చారు. ఇగోండి, సిహెచ్ఈ అంటే కెమికల్, బాయ్స్ 11 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జనరల్ కేటగిరీలో వాళ్ళే 11 కట్ ఆఫ్ వస్తేనే మీకైతే తీసుకుంటారు, అకార్డింగ్ టు 2020 చెప్తున్నా కెమికల్. అలానే సివిల్ అయితే 102 ఉన్నది కట్ ఆఫ్ అనేది బాయ్స్కి సంబంధించి. ట్రిపుల్ఈలో 41 ఉంది, సిఎస్సిలో 78 ఉంది ఓసీ కేటగిరీకి సంబంధించి. అండ్ అలానే మెకానికల్ అయితే 50 ఉంది కట్ ఆఫ్ ర్యాంక్, ఈసీఈ 106, ఐటీ 797. తర్వాత నేను ప్రతి ఒక్కదానికి ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి మీరైతే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది జీవీపీకి సంబంధించి. అండ్ చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ప్రతి దగ్గర, ఏంటి అంటే ఇప్పుడు ఓసీ జనరల్ అని ఉంది, దాని దగ్గర గర్ల్ దగ్గర కెమికల్, సివిల్, ట్రిపుల్ చూడండి, అక్కడ ఏముంది మీకు జస్ట్ ఒక హైఫెన్ మార్క్స్లా ఉన్నాయి. హైఫెన్ మార్క్స్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారు, నేను కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ ఓసీ జనరల్ కేటగిరీలో ఏ గర్ల్ కూడా కెమికల్, సివిల్, ట్రిపుల్ఈలో జాయిన్ అవ్వలేదు, ఆ కేటగిరీలో వాళ్ళు జాయిన్ అవ్వలేదు అని అర్థం, హైఫన్కి అర్థం. ఓకేనా? ప్రతి దాంట్లో కూడా అలానే ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్. ఓకే. అండ్ తర్వాత బెస్ట్ ర్యాంక్స్ ఆఫ్ ఈసీఈ మనం చూసుకుంటే 2020లో జీవీపీలో జాయిన్ అయిన వాళ్ళు కెమికల్లో 7 బెస్ట్ ర్యాంక్ అంట, అదే ఫస్ట్ ర్యాంక్. అంటే ఆ పర్టికులర్ కాలేజ్లోని కెమికల్ నుండి 7th ర్యాంక్ వచ్చిన వాళ్ళు బెస్ట్. తర్వాత సివిల్కి 14 అనేది ఫస్ట్ ర్యాంక్, తర్వాత ట్రిపుల్ 15, సిఎస్సి 18, మెకానికల్ 19, ఈసీఈ 32, ఐటీ 54. అర్థమైంది కదా బెస్ట్ ర్యాంక్స్. అదే అంటే ఆ ర్యాంక్తోనే స్టార్ట్ అయింది ఆ కాలేజ్లోని సీటింగ్ అనేది అలాట్ చేయడం. ఓకేనా? అండ్ మీకు సంబంధించి అన్ని కేటగిరీ ర్యాంక్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు చెప్పిన జీవీపీ, ఎస్ఆర్కేఆర్, విష్ణుకి సంబంధించి ఒక పీడిఎఫ్ తయారు చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. వీడియో అయిపోయిన వెంటనే పెడతాను అనుకోకండి, కొంచెం టైం పడుతుంది. ఎలా అయినా నేనైతే పెడతాను, మళ్ళీ ఒక 2 hours తర్వాత వచ్చి వీడియో కింద అయితే చెక్ చేయండి. ఓకేనా? మీకే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు విష్ణు కోసం చూద్దాం. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం సంబంధించి 2020కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఇచ్చారు, సెకండ్ ఫేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక్కసారి తీసుకోండి. ఓకేనా? క్లారిటీ లేదన్నట్టయితే నేను మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో క్లారిటీ లేకపోతే కనుక నేను మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను, మీకు క్లారిటీ ఉంటే కనుక మీకు ఇంకా అవసరం లేదు. సో ఇక్కడ చూస్తే ఓసీ మేల్ సివిల్లో 273 అనేది క్లోజింగ్ ర్యాంక్. ఓకే, లాస్ట్ ఇయర్ ప్రకారం. ట్రిపుల్ఈలో 222, మెకానికల్ 266, ఈసీఈ 452, సిఎస్సి 360 అండ్ ఐటీ 1586. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ ప్రకారం. అండ్ అలానే బీసీఏలో చూస్తే మేల్కి వచ్చేసప్పటికి సివిల్లో మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరు జాయిన్ అవ్వలేదు ఆ కేటగిరీకి సంబంధించి సివిల్లోని. అదే ట్రిపుల్ఈలో అయితే మేల్లో 564 అనేది క్లోజింగ్ ర్యాంక్ వచ్చింది, మెకానికల్లో 761 అలా అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇదైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి దీనిలో కూడా ఈ బెస్ట్ ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా? మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకైతే ప్రొవైడ్ చేద్దామని చెప్పి నేను వీడియో చేశాను తప్ప ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టంగా, సో వేస్ట్ ఆఫ్ టైం మీకు కూడా వీడియో చూడడం కూడా. జస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది సాగి రామకృష్ణం రాజు ఎస్ఆర్కేఆర్కి సంబంధించి లాస్ట్ ఇయర్లో అడ్మిట్ అయింది. ఏంటి అంటే చూడండి ఒకసారి, ఓసీ జనరల్ కేటగిరీ సివిల్ 165 క్లోజింగ్ ర్యాంక్,
సివిల్ 2 అంట, అంటే సెకండ్ ఫేజ్లో అయి ఉంటుంది ఇది 248. తర్వాత సిఎస్సి 40 కట్ ఆఫ్ ఉంది, చాలా తక్కువ ఉంది. సిఎస్సి సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఎవరు లేరు. ఈసీఈ చూస్తే మీకు స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసినప్పటికి, అదే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసినప్పటికి కట్ ఆఫ్ 150 ఉంది ఓసీ నుండి, ట్రిపుల్ ఈ నుండి 149, ఐటీ 701 అండ్ మెకానికల్ 154. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆల్రెడీ తీసుకొని ఉంటారు. సో నేను మెయిన్గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీరు ఈ పర్టికులర్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలంటే ఈ కట్ ఆఫ్ చూసుకోండి 2020కి సంబంధించి. మీ ర్యాంక్స్ కనుక ఆ పర్టికులర్ రేంజ్లో ఉందనుకోండి, ఫర్ సపోజ్ కన్సిడర్ చేద్దాం, ఓసీలో సివిల్కి ఎస్ఆర్కేఆర్లో 2020 ప్రకారం 165 కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది బాయ్కి, ఓకేనా, జనరల్ బాయ్కి. అయితే ఇప్పుడు ఈ ఇయర్ సివిల్లో మీకు గనక ఒక 200, 250, అట్లీస్ట్ ఒక 300 ఆ దగ్గరలో అలా వచ్చినట్టయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు, ఓకేనా. మీకైతే కాలేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది, ఓకే. అలా చెప్తున్నాను, ఓకేనా. ఇదైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కదా, మరి ఇయర్ కట్ ఆఫ్ రాదు. మీకు ఒక ఐడియా ఉంటుంది లాస్ట్ ఇయర్లో ఒక ఇలా తీసుకున్నారని. ఆల్మోస్ట్ ఇయర్ కూడా సేమ్ అటువంటివే ఉంటాయి. ఎక్కడైనా చేంజ్ ఉంటే ఒక 10 to 15 లేదా 20, 30 అంతకుమించి ఎక్కువ మ్యాక్సిమం చేంజ్ అవ్వకపోవచ్చు, ఓకే. ఇదైతే కంప్లీట్గా సారీ ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇదైతే ఈరోజు వీడియో. నెక్స్ట్ అయితే మీకు మళ్ళీ ఇంకొక అప్డేట్తోనైతే మళ్ళీ నేనైతే మీ ముందుకు వస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.